100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ రోజు 13th డే. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్కి నెసెసరీ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, మన మొబైల్లో కావచ్చు, సిస్టమ్స్లో కావచ్చు, మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్స్కి ఏ పర్మిషన్స్ కావాలో వాటిని మాత్రమే గ్రాంట్ చేయాలి. ఓకే, చాలా అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు పర్మిషన్స్ అడుగుతాయి. ఎట్లాంటి అంటే కాంటాక్ట్స్ పర్మిషన్స్ ఇవ్వండి, మొబైల్ నెట్వర్క్ పర్మిషన్స్ ఇవ్వండి, లేకపోతే లొకేషన్ పర్మిషన్స్ ఇవ్వండి, కెమెరా కావచ్చు, మైక్రోఫోన్ కావచ్చు, ఇట్లా పర్మిషన్స్ అడుగుతాయి అనమాట. మనం ఏం చేస్తామని అంటే అన్నిటికీ ఓకే 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఓకే, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు దాన్ని ఏ పర్పస్లో మనం వాడుతాము, దానికి ఏ హార్డ్వేర్ అవసరం అనేది తెలుసుకొని పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, ఊరికే ప్రతిదీ ఓకే ఓకే కొట్టామనుకోండి ఏమవుతుందని అంటే ఇప్పుడు లొకేషన్ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని సర్వీసెస్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి అనమాట మొబైల్లో. ఇలా రన్ అయ్యేటప్పుడు మనకు తెలియకుండా మనం ఎక్కడ రోమ్ అవుతున్నామో, ఐ మీన్ ఎక్కడ తిరుగుతున్నామో, మన లొకేషన్ కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ప్రతిదీ కూడా ఆ అప్లికేషన్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ మైక్రోఫోన్ కావచ్చు, మైక్రోఫోన్ అంటే మైక్ కావచ్చు, లేకపోతే కెమెరా కావచ్చు, పర్మిషన్స్ కానీ గ్రాంట్ అయితే కొన్నిసార్లు ఇన్ కేస్ మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ అనేవి మోస్ట్లీ ఫ్రీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి అది ఏమైనా మాలిషియస్ కోడ్ ఉందనుకోండి, దాంట్లో మనకు తెలియకుండానే మన స్క్రీన్ షాట్స్ తీయడము, లేకపోతే మనం మాట్లాడుతున్న మాటలు వినడము, ఇలాంటివి జరుగుతాయి అనమాట. ఓకే, అందుకు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ అనేది మనకి ఏ పర్పస్లో వాడుతున్నాము, దానికి ఏ పర్మిషన్స్ కావాలి అనేది చూసుకొని ఆ పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇదొక టిప్ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు మన క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళంటే ఫోటోషాప్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ కావచ్చు, ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారని అంటే కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. అడోబ్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సెక్యూరిటీని బ్లాక్ చేసి, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేసి, వాటిని ఇన్స్టాల్ చేసి మళ్ళీ సెక్యూరిటీ ఎనాబుల్ చేస్తారనమాట. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సెక్యూరిటీ డిజేబుల్ చేసి మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాము అని అంటే అది బ్యాక్గ్రౌండ్లో ఆ ఓఎస్ని చాలా లెవెల్లో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. అలాంటి అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేయకపోతే బెటర్. ఓకే, అంతేగాని సెక్యూరిటీని డిజేబుల్ చేసి ఇన్స్టాల్ చేసే ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఈ 2 టిప్స్ అనేవి జాగ్రత్తగా ఫాలో అయ్యండి. అలా అయితే మీ మొబైల్ అండ్ మీ ల్యాప్టాప్ కూడా సెక్యూర్గా ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా, అంతే. థ్యాంక్ యూ.